note of it. Find the time taken by the train of length 1000 meter traveling with a speed of 40 km per hour to cross the platform of length 2000 meter. Train length వచ్చేసి 1000 meter, platform length వచ్చేసి 2000 meter. ట్రావెలింగ్ ట్రైన్ ఎంత స్పీడ్తో ట్రావెల్ అవుతుంది, 40 km per hour స్పీడ్తో ట్రావెల్ అవుతుంది. ఓకే, ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ఫైండ్ ద టైమ్ టేకెన్ బై ద ట్రైన్ అంటాడు, కానీ ఆ ట్రైన్ ఏంటి, రన్నింగ్ ట్రైన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఊరు నుంచి ఇంకొక ఊరికి ట్రైన్లో వెళ్తుంటే మధ్యలో ఏదో ఒక స్టేషన్ ప్లాట్ఫామ్ ఉంది, ఆ ప్లాట్ఫామ్ దాటడానికి ఎంత టైం పడుతుంది, మీరు కూర్చున్న ట్రైన్ మధ్యలో మార్గ మధ్యంలో వచ్చిన ప్లాట్ఫామ్ దాటడానికి ఎంత టైం పడుతుంది, అటువంటి టైప్ ఆఫ్ ప్రాబ్లం ఇది. సో ఫైండ్ ద టైమ్ టేకెన్ బై ద ట్రైన్ ఆఫ్ లెంత్ 1000 meter ట్రావెలింగ్ విత్ ద స్పీడ్ ఆఫ్ 40 km per hour టు క్రాస్ ద ప్లాట్ఫామ్ ఆఫ్ లెంత్ 2000 meter అంటే ఎలా చేస్తాం చూద్దాం. అంటే ఇక్కడ ట్రైన్ ప్లాట్ఫామ్ దాటేటప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇది మొత్తం ప్లాట్ఫామ్ అనుకుందాం, సో ఇది ట్రైన్ అనుకుందాం. ట్రైన్ ప్లాట్ఫామ్ దాటింది అంటే ఫస్ట్ కంపార్ట్మెంట్ ప్లాట్ఫామ్ చివరను దాటాలి, సెకండ్ కంపార్ట్మెంట్ ప్లాట్ఫామ్ చివరను దాటాలి, అలా 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 లాస్ట్ కంపార్ట్మెంట్ ఆఫ్ ద ట్రైన్ ప్లాట్ఫామ్ చివర అంటే 1000th ఎంత 2000th మీటర్ దాటి వెళ్ళిపోవాలి, అక్కడి వరకు క్యాలిక్యులేట్ చేయాలి మనం. టోటల్ ఎడ్జ్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ క్రాస్ కావాలి, ఎడ్జ్ ఆఫ్ ద ట్రైన్ క్రాస్ కావాలి, అప్పుడే ప్రాబ్లం వస్తుంది. సో ఇక్కడ జనరల్గా లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ వచ్చేసి 2000 meter ఉంది, అండ్ లెంత్ ఆఫ్ ద ట్రైన్ వచ్చేసి 1000 meter ఉంది, అండ్ స్పీడ్ వచ్చేసి 40 km per hour తోని వెళ్తుంది. సో స్పీడ్ 40 km per hour ఉంది. అలాగే రెండు యూనిట్స్ కనుక డిస్టెన్స్ సంబంధించిన యూనిట్స్ చూస్తే ఒకటేమో మీటర్స్లో ఉంది, ఇంకోటి కూడా మీటర్స్లో ఉంది. సో ఇక్కడ ఖచ్చితంగా మనం కన్వర్జెన్స్ చేసి తీరాలి, లేనట్టయితే ప్రాబ్లం తప్పుగా వస్తుంది. ఆ తప్పు ఆన్సర్ కూడా మీకు ఆప్షన్స్లో పొందుపరచడం జరుగుతుంది, మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తారో దొరకబడదామని. సో కాబట్టి చూసుకోండి, ఇక్కడ ట్రైన్ ఒక ప్లాట్ఫామ్ను క్రాస్ అవుతుంది అన్నప్పుడు ఈ ట్రైన్ లెంత్ని తర్వాత ఈ ప్లాట్ఫామ్ లెంత్ని రెండింటిని కలిపితే మనకు టోటల్ డిస్టెన్స్ రావడం జరుగుతుంది. ఇటువంటి సందర్భాలలో రెండిటికి సంబంధించిన లెంత్స్ను మనం కలపాల్సి ఉంటుంది ఎక్కడ టోటల్ డిస్టెన్స్ కావాలంటే. సో ప్రాబ్లం ఎలా ఉంటుందో చూద్దాం. సో అడిగింది ఏంటి, టైం అడుగుతున్నాడు. సో టైం ఈక్వల్ టు మనకు తెలుసు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ అంటే ప్లాట్ఫామ్ లెంత్ ఉంది మనకు, అలాగే లెంత్ ఆఫ్ ట్రైన్ కూడా ఉంది, బై స్పీడ్. ప్లాట్ఫామ్ లెంత్ని ఎల్ ఆఫ్ పి అనుకున్నాను, ట్రైన్ లెంత్ని ఎల్ ఆఫ్ టీ అనుకున్నాను, సో స్పీడ్ని ఎస్ అనుకుంటున్నాను. సో లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఎంత ఉందండి, 2000 meter ప్లస్ 1000, కాకపోతే ఇది మీటర్లో ఉంది, బై స్పీడ్ వచ్చేసి 40 km per hour ఉంది కాబట్టి ఇంటూ 5/18 meter per second. ఇంతకుముందు ఏదైతే మనం చెప్పుకున్నామో కన్వర్జన్ చేయాలని కిలోమీటర్ పర్ అవర్లో ఉన్నప్పుడు, సో అలా కన్వర్జన్ చేసి ఇప్పుడు ఈ మీటర్ని ఈజీగా క్యాన్సిల్ చేసుకొని ఇట్ విల్ బి 3000 into 18 seconds by 45 200. సో 200 క్యాన్సిల్ అయిపోతుంది, 2 9s, సో 30 into 9 ఎంత వస్తుందంటే 270 seconds. చూడండి ఎంత ఈజీగా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇట్లాంటి సందర్భాలలో డిస్టెన్స్ ఇదే మనకి ఇంపార్టెంట్ అంశం. డిస్టెన్స్ వచ్చేసి రెండు లెంత్స్ కూడా యాడ్ చేస్తేనే మనకు టోటల్ డిస్టెన్స్ వస్తుంది. ఎందుకంటే చెప్పాను కదా, చివరి కంపార్ట్మెంట్ చివరి పొజిషన్ ఆఫ్ ప్లాట్ఫామ్ దాటాలంటే ఇటు ట్రైన్ లెంత్ అటు ప్లాట్ఫామ్ లెంత్ మొత్తం కలపాలి ఇన్ ఆర్డర్ టు గెట్ ద టోటల్ డిస్టెన్స్. సో ఈ విధంగా సెకండ్ మోడల్లో ఇక్కడ నేను ఏమడుగుతున్నాను, క్లియర్గా టు క్రాస్ ద ప్లాట్ఫామ్ అంటున్నాను, అక్కడ అండర్లైన్ చేసుకోండి. ఇంతకుముందు ప్రాబ్లంలో టు క్రాస్ ద అడ్వర్టైజ్మెంట్ బోర్డ్ ఆన్ ద ప్లాట్ఫామ్ అంటున్నాను, ఇక్కడ ఎంటైర్ ప్లాట్ఫామ్ అంటున్నాను. కాబట్టి అక్కడ నేను ప్లాట్ఫామ్ లెంత్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇది సెకండ్ మోడల్. ఇదే మీరు బ్రిడ్జెస్కైనా దేనికైనా కూడా అప్లై చేసుకోవచ్చు, దాదాపుగా కాన్సెప్ట్ అంతా సేమ్గానే ఉంటుంది. సో ఇక్కడ ఈ రెండిటికి సంబంధించి మనం మామూలు కాన్సెప్ట్ ఏదైతే లెంత్ అంటే టోటల్ డిస్టెన్స్ని యాడ్ చేయడం చూసాం,
అయితే ఒకటి కనుక మనం గమనించినట్టయితే ఇద్దరు కనుక పరుగు పందెంలో పాల్గొంటున్నారు. 2 men are participating in a running competition. రన్నింగ్ కాంపిటీషన్ అంటే ఆబ్వియస్గా సేమ్ డైరెక్షన్లోనే ఉంటుంది, ఎదురుగా అయితే పరిగెత్తరు. సో ఇద్దరు ఒకతనేమో 20 km/h స్పీడ్తో, ఇంకొక అతను 40 km/h స్పీడ్తో పరిగెడుతున్నాడు. సపోజ్ ఏ అనేవాడు 20 km/hతో, బి అనేవాడు 40 km/hతో పరిగెడితే తక్కువ సమయంలో దూరాన్ని ఎవరు ఛేదించగలరు అంటే ఆబ్వియస్గా బి, ఎందుకంటే వాడు స్పీడ్ ఎక్కువ కాబట్టి. ఇప్పుడు నేను అడుగుతున్నాను మిమ్మల్ని, ఎందుకు బి ఛేదించగలిగినంటే ఇమీడియట్గా మీ ఆన్సర్ ఏంటంటే సార్ బి 40 ఏ 20 సార్. ఓకే, ఏ ఎందుకు ఛేదించలేకపోయిందంటే ఏ 20 km/h తక్కువ స్పీడ్తో పరిగెడుతున్నాడు సార్. ఆ 20 మీకు ఎలా వచ్చింది? 40 - 20 అంటే ఇద్దరు రెండు ఆబ్జెక్ట్స్ కానీ ఇద్దరు మనుషులు కానీ సేమ్ డైరెక్షన్లో కనుక ఏదైనా యాక్షన్ పర్ఫామ్ చేస్తున్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ పరిగెడుతున్నట్టయితే, ఆ రెండు స్పీడ్స్ని మనం కంపేర్ చేసిన విధానం దాని రిలేటివ్ స్పీడ్ అని పిలవడం జరుగుతుంది. ఆ రిలేటివ్ స్పీడ్ రెండు కేసెస్లో మళ్ళీ చూడాల్సి ఉంటుంది. ఒకటి సేమ్ డైరెక్షన్లో, ఇంకొకటి ఆపోజిట్ డైరెక్షన్లో చూడడం జరుగుతుంది. లెట్ us see the concept of relative speed. If two objects are moving with speeds s1 and s2, ఒకటి కేస్ 1 వచ్చేసి సేమ్ డైరెక్షన్లో చూస్తే రిలేటివ్ స్పీడ్ ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ చూస్తే 40 - 20 చేస్తే నాకు 20 వచ్చింది. కాబట్టి రిలేటివ్ స్పీడ్ ఈక్వల్ టు s1 డిఫరెన్స్ s2. డిఫరెన్స్ అంటే మైనస్ వేయండి, కాకపోతే s1 పెద్దగా ఉంటే s2 తీసేయండి, s2 పెద్దగా ఉంటే s1 తీసేయండి. అందుకని ఆ టిల్ట్ సింబల్ పెట్టడం జరిగింది. దట్ సింబల్ రెఫర్స్ టు డిఫరెన్స్. ఏది పెద్దదైతే చిన్నదాన్ని దాంట్లో తీసేయండి. అదేవిధంగా if the two objects are moving with different speeds s1 and s2 in opposite direction కనుక చూసినట్టయితే the relative speed will be calculated by the sum of them. అంటే s1 and s2 రెండు కలిపితే we'll get the relative speed that will be in opposite direction. ఈ విధంగా మనం రిలేటివ్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సరే, ఎక్కడ యూజ్ అవుతుంది సార్ ఈ ప్రాబ్లం అంటే, రిలేటివ్ స్పీడ్ అనే కాన్సెప్ట్ రెండు ఆబ్జెక్ట్స్ కనుక సేమ్ డైరెక్షన్లో, ఇప్పుడు రెండు ట్రైన్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, రెండు ట్రైన్స్ కనుక ప్యారలల్ ట్రాక్స్లో మూవ్ అవుతున్నాయి అనుకోండి, అప్పుడు నాకు రిలేటివ్ స్పీడ్ ఆ ఆప్షన్ కంపల్సరీగా ఉండాలి. అలాగే టూ ట్రైన్స్ ఎదురుగా వచ్చి ఎక్కడ మీట్ అవుతాయి అని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది సాధారణంగా, అప్పుడు కూడా రిలేటివ్ స్పీడ్. అయితే ఆ రిలేటివ్ స్పీడ్ని మనం ఈ రెండు డైరెక్షన్స్లో గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు s1 డిఫరెన్స్ s2 ప్లేస్లో s1 + s2 చేస్తే ఆ ఆప్షన్ కూడా ఉంటుంది ఆ ఎగ్జామ్లో. సో మీరు ఆగమాగంలో అది పెట్టిననుకోండి తప్పు, అంటే విలువైన మార్కును కోల్పోవడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సిన అంశం ఏంటంటే, సేమ్ డైరెక్షన్లో రెండు ఆబ్జెక్ట్స్ మూవ్ అయితే రిలేటివ్ స్పీడ్ డిఫరెన్స్, ఆపోజిట్ డైరెక్షన్లో రెండు ఆబ్జెక్ట్స్ కనుక మూవ్ అయితే రిలేటివ్ స్పీడ్ విల్ బి ద సమ్ అని గుర్తుంచుకోవాలి. సో చూద్దాం ఒక ప్రాబ్లం ఏ విధంగా మనం అప్లై చేస్తాం ఈ మెథడాలజీని అంటే, సో లెట్ us take one example problem. Two trains are running on parallel tracks. Parallel అంటే పక్కన ఉన్న ట్రాక్స్లో with speeds 20 km/h and 40 km/h. The lengths of the trains are 1000 meter and 800 meter. రెండు ట్రైన్స్ లెంత్స్ ఇవి. Two trains are running on parallel tracks with speeds 20 km/h and 40 km/h. The lengths of the trains are 1000 meter and 800 meter. ఇప్పుడు ఇక్కడ వరకు ఆలోచించి చెప్పండి, ఏ ట్రైన్ సార్? సెకండ్ ట్రైన్ వచ్చేసి 800 మీటరే ఉంది, ఫస్ట్ ట్రైన్ వచ్చేసి 1000 మీటర్ ఉంది. 1000 మీటర్ ఉన్న ట్రైన్ స్పీడ్గా పోతుందని చెప్పగలుగుతారా? లేదు. లెంత్ ఎంతైనా ఉండనియండి, వేగంగా పోవాలంటే స్పీడ్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఫస్ట్ ట్రైన్ వచ్చేసి 20 km/h, బట్ సెకండ్ ట్రైన్ వచ్చేసి 40 km/h. సెకండ్ ట్రైన్ లెంత్ తక్కువ ఉన్నప్పటికీ స్పీడ్ ఎక్కువ ఉంది కాబట్టి సెకండ్ ట్రైన్ విల్ మూవ్ ఫాస్ట్. సరే, క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారో చూద్దాం. ఫైండ్ ద టైమ్ టేకెన్ బై ద ఫాస్టర్ ట్రైన్ టు క్రాస్ కానీ ఓవర్టేక్ కానీ, సందర్భాన్ని బట్టి ఏ పదాన్నైనా వాడచ్చు ఎగ్జామ్లో. సో క్రాస్ ఆర్ ఓవర్టేక్ ద స్లోవర్ ట్రైన్. సో ఫైండ్ ద టైమ్ టేకెన్ బై ద ఫాస్టర్ ట్రైన్, ఏదైతే ఫాస్ట్గా మూవ్ అవుతుందో దాంతో స్లోవర్ ట్రైన్ ఎలా ఓవర్టేక్ చేస్తుంది అని అడుగుతున్నారు. సో ఇటువంటి దానికి మనం ఎలా అప్లై చేస్తాం, అసలు అప్లికేషన్ వచ్చేసి ఎలా చేస్తామో చూద్దాం. మళ్ళీ ఒకసారి ఈ ప్రాబ్లం చూస్తే రెండు స్పీడ్స్ వచ్చేసి 20-40లో ఉన్నాయి అండ్ ద లెన్స్ ఆఫ్ ద టూ ట్రైన్స్ ఆర్ 1000 and 800 మీటర్. మెయిన్గా ఇవి మనకు అనాలిసిస్ చేసుకోవడానికి ఈ వాల్యూస్ మనకు చాలా అవసరంగా ఉంటుంది. అలాగే
రెండు 8 ప్యారలల్ ట్రాక్స్ అంటున్నాడు. మీకు ఇంకొకటి ఇన్ ద సేమ్ డైరెక్షన్ అని మొత్తం అరటిపండు ఒలిచినట్టు ప్రాబ్లంలో చెప్పడండి. ప్యారలల్ ట్రాక్స్ అన్నప్పుడు మీరు గుర్తుపట్టాలి అవి రెండు సేమ్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతున్నాయి. సేమ్ డైరెక్షన్లో ట్రావెల్ అయినప్పుడు చెప్పాను కదా ఇంతకుముందు రిలేటివ్ స్పీడ్ ఎలా తీసుకోవాలి, రెండు స్పీడ్స్ని డిఫరెన్స్ చేయాలి. చూద్దాం ఈ ప్రాబ్లమ్ని అప్లై చేసే మెథడాలజీ ఎలా ఉంటుందో ఒకసారి గమనిద్దాం. సో 2 trains on parallel tracks. సో ఈ విధంగా రెండు ట్రైన్స్ ప్యారలల్ ట్రాక్స్ మీద తీసుకున్నట్టయితే ఒక ట్రైన్ లెంత్ వచ్చేసి 1000 మీటర్ ఉంది. ఈ ట్రైన్ స్పీడ్ వచ్చేసి 20 km/h. సిమిలర్లీ ఇది 800 మీటర్ ఉంది. ఈ ట్రైన్ స్పీడ్ వచ్చేసి 40 km/h. 1000 మీటర్ 20 km/h, అలాగే 800 మీటర్ 40 km/h. ఈ రెండు పెద్ద ఫాస్టర్ ట్రైన్ స్లోవర్ ట్రైన్ని ఎప్పుడు ఓవర్టేక్ చేస్తుంది అని అడుగుతుంది. మనకున్న అంశం ఏంటి, ఇక్కడ రెండు లెన్స్ ఉన్నాయి, రెండు స్పీడ్స్ ఉన్నాయి, అడిగేది టైం. సో క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద టైం టేకెన్ బై అంటున్నాడు. అదేవిధంగా ఈ రెండు ట్రైన్స్ని కనుక చూసినట్టయితే మనకు టైం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. జనరల్గా టైం నేను రాసినప్పుడు సేమ్ ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. అయితే ఇక్కడ డిస్టెన్స్ ఏం తీసుకోవాలంటే చెప్పాను కదా ఇంతకుముందు, ఒక ట్రైన్ క్రాస్ చేయాలంటే మళ్ళీ లాస్ట్ కంపార్ట్మెంట్ ఫస్ట్ తన లెంత్ని తను దాటుకొని తర్వాత ఈ చిన్న ట్రైన్ అదైతే చిన్న స్పీడ్తో ట్రావెల్ అయ్యే ట్రైన్ కూడా దాటాలి. ఇక్కడ అవి రెండు యాడ్ చేయాల్సి ఉంటుంది. సో లెంత్ ఆఫ్ ట్రైన్ 1 ప్లస్ లెంత్ ఆఫ్ ట్రైన్ 2 బై ఈ స్పీడ్ దగ్గర నేను ఏం రాస్తానంటే రిలేటివ్ స్పీడ్ అని రాస్తాను. ఎందుకంటే చెప్పాను కదా రెండు ఆబ్జెక్ట్స్ కనుక స్పీడ్స్ని మనం కంపేర్ చేసినప్పుడు ఖచ్చితంగా మనం రిలేటివ్ స్పీడ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో లెంత్ ఆఫ్ ట్రైన్ 1 వచ్చేసి 1000 మీటర్ ఉంది, ఇదేమో 800 మీటర్ ఉంది. ఈ రెండు మీటర్స్లో ఉన్నాయి. రిలేటివ్ స్పీడ్ వచ్చేసి 40 - 20 km/h. ఎందుకు నేను డిఫరెన్స్ తీసుకున్నానంటే రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి. సో ఇట్ 1800 మీటర్ బై 20 × 5/18 మీటర్/సెకండ్. ఎందుకు? బికాజ్ వన్ ఈజ్ ఇన్ మీటర్ అండ్ ద అదర్ వన్ ఈజ్ km/h. ముందు అనుకున్నట్టు కన్వర్జన్ కంపల్సరీ. ఇప్పుడు దీనివల్ల మీకు లాభం ఏంటంటే మీటర్ క్యాన్సిల్ అయిపోతుంది. చివరిగా 1800 బై అంటే ఇది ఒకవేళ కనుక ఈ 18 సెకండ్స్ పైకి వస్తే మనకు వచ్చే వాల్యూ ఎలా వస్తుందంటే 1800 × 18 సెకండ్స్ బై డినామినేటర్లో ఉన్న 20 × 5 యాడ్ చేసి మల్టిప్లై చేస్తే 100 వస్తుంది. సో 18 × 18 సెకండ్స్ విల్ బి యువర్ ఆన్సర్. సో ఈ విధంగా మనం జనరల్గా రెండు ట్రైన్స్ కనుక సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నప్పుడు రిలేటివ్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేయడం. చూడండి అన్నిటికీ కూడా సేమ్ కాన్సెప్ట్సే. ఫస్ట్ ఏమో అడ్వర్టైజ్మెంట్ బోర్డుకు సంబంధించి ప్రాబ్లం నేను మాట్లాడినప్పుడు వేరే ఇతరత్ర వాల్యూస్ నాకు అవసరం లేదు, బట్ ఓన్లీ ఐఎమ్ డిపెండింగ్ ఆన్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్. బట్ వెనెవర్ ఇట్ ఈస్ ఆస్క్డ్ ఇన్ సచ్ ఎ ఫ్యాషన్ దట్ ఇట్ ఈస్ క్రాసింగ్ ద ప్లాట్ఫామ్, obviously length of the platform, length of the train should be considered. When two trains with two different lengths are there, two trains lengths should be considered. But relative speed in the sense when they are traveling in the same direction, we have to take the difference of the speeds. So ఈ విధంగా మనం ప్రాబ్లం చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇదే విధంగా ఉంటుంది, బట్ ఓన్లీ ది థింగ్ ఈజ్ దే ఆర్ ట్రావెలింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. సో చూద్దాం ఫోర్త్ మోడల్ చూస్తే నెక్స్ట్ ప్రాబ్లం ఎలా ఉంటుందో. Two trains are in the opposite direction with speed. Same concept అండి, సేమ్ వాల్యూస్ ఇచ్చాను నేను, సేమ్ కాన్సెప్ట్. కాకపోతే ఎక్కడ ఓన్లీ ద కండిషన్ ఈజ్ ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్ డైరెక్షన్ విత్ స్పీడ్స్ 20 km/h అండ్ 40 km/h. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఎలా చేస్తాం మనం చూద్దాం. సో టూ ట్రైన్స్ ఆర్ రన్నింగ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ విత్ స్పీడ్స్ 20 km/h అండ్ 40 km/h. ఏమడుగుతాడు మరి, ఎదురుగా వచ్చినప్పుడు క్వశ్చన్ హౌ ఇట్ విల్ బి ఆస్కింగ్ అంటే ద లెన్స్ ఆఫ్ ద టూ, మళ్ళీ సేమ్ 1000 మీటర్ ఇచ్చాను, 800 మీటర్ ఇచ్చాను, ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు మీరు క్యాలిక్యులేట్ చేశారు కాబట్టి. ఫైండ్ ద టైమ్ టేకెన్ బై ద
ఫాస్ట్ ట్రైన్ టు క్రాస్ ఆర్ ఓవర్టేక్ ది స్లోవర్ ట్రైన్. ఇక్కడ కూడా అదే విధంగా అడుగుతున్నాడు. అంటే క్రాస్ ఆర్ ఓవర్టేక్ రెండు ఎప్పుడు మీట్ అవుతున్నాయి అనే విషయంలో అడుగుతున్నాడు. ఎక్కడ అంతా సేమే ఉంది, ఒక్కటే దగ్గర నేను మార్చాను.